ప్రారంభమైన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ 24 గంటల పాటు కొనసాగనున్న లెక్కింపు ప్రక్రియ. కేంద్రంలో మూడోసారి అధికారం దక్కించుకున్న ఎన్డీఏ సొంతంగా 240 ఎంపీ స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ. ఇవాళ ఉదయం 11:30 కేంద్ర మంత్రివర్గ సమావేశం ఢిల్లీలో ఎన్డీఏ కూటమితో ప్రభుత్వ ఏర్పాటుపై కీలక చర్చలు. 233 స్థానాల్లో గెలిచిన ఇండియా కూటమి అనూహ్య ఫలితాలు. ఇండియా కూటమిలో 99 సీట్లతో అతిపెద్ద పార్టీగా కాంగ్రెస్. ఇవాళ ఇండియా కూటమి కీలక భేటీ. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. తెలంగాణలో చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ విజయం. పాత బస్తీలో అసద్దే గెలుపు. రాష్ట్రంలో బీఆర్ఎస్ కు షాక్. చంద్రబాబుకు రేవంత్ రెడ్డి అభినందనలు. సమస్యలను పరిష్కరించుకుందామన్న సీఎం. తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. బీజేపీని ప్రజలు ఆశీర్వదించారన్న కిషన్ రెడ్డి. భవిష్యత్తుపై ఆశలతో ముందుకు కదులుతాం. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్న హరీష్ రావు. లోక్సభ ఫలితాలు నిరాశ కలిగించాయి. ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఉంటామన్న కేటీఆర్. ఏపీలో అధికార వైసీపీకి భారీ షాక్. టీడీపీ జనసేన బీజేపీ కూటమి క్లీన్ స్వీప్. నేడు ఉదయం 11 గంటలకు ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, పవన్. ప్రధాని మోడీతో సమావేశం కానున్న ఇద్దరు నేతలు. కుప్పంలో చంద్రబాబు ఘన విజయం. వరుసగా 8వ గెలుపొందిన టీడీపీ అధినేత. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు. 9న 4వ సీఎంగా ప్రమాణం చేయనున్న టీడీపీ అధినేత. పిఠాపురంలో ప్రభంజన సృష్టించిన పవన్ కళ్యాణ్. 21 స్థానాల్లో గెలిచి ప్రతిపక్ష హోదా సాధించిన జనసేన. అరాచక పాలనకు ప్రజలు విముక్తి పలికారు. వైసీపీకి ప్రజలు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారన్న పురంధరేశ్వరి. ప్రజలిచ్చిన విజయాన్ని గుండెల్లో పెట్టుకుంటా రాష్ట్రాన్ని పూర్వ వైభవం తీసుకొస్తానన్న నారా లోకేష్. సీఎం పదవికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా. ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయన్న వైసీపీ అధినేత. ఏపీ కాంగ్రెస్ పార్టీకి మరోసారి తీరని దెబ్బ. 3వ ఖాతా తెరవని హస్తం పార్టీ. వైసీపీ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామన్న అచ్చెన్నాయుడు. టీడీపీ నేతలు కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన వైసీపీ. రాష్ట్రం తగలబడిపోయిందన్న ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు. రాష్ట్రాన్ని నెంబర్ 1 గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నా. ఏపీలో కూటమి గెలుపుపై హీరో చిరంజీవి ట్వీట్. గ్రూప్ 1 పరీక్షకు వాయిదాకు హైకోర్టు నిరాకరణ. ఈ నెల 9వ తేదీనే ఎగ్జామ్ నిర్వహణకు అధికారుల ఏర్పాట్లు. దక్షిణ తెలంగాణలోకి విస్తరించిన నైరుతి రుతుపవనాలు. ఇవాళ రేపు ఓ మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి దర్శనం కోసం భక్తుల వెయిటింగ్.